వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్. మరణం తరువాత ఏమవుతుంది అనే ప్రశ్న ప్రతి మనిషిని ఎప్పటికప్పుడు ఆలోచింపజేసే ఒక రహస్యమైన విషయం. హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన 18 మహాపురాణాలలో ఒకటైంది గరుడ పురాణం. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి వివరించారు. కానీ ఇందులో విష్ణువు 16 నరకాలను గురించి చెబుతాడు. వాటి బాధను ఆత్మ చెడు పనులు చేసిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. భూమిపై జన్మించిన జీవి అతని మరణం ఖాయం. కానీ మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మకు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అతని పనులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు జీవించి ఉన్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చెడు పనులు చేస్తూనే ఉంటారు. జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని, మరణాంతరం స్వర్గాన్ని పొందుతాడని అంటారు. మరోవైపు చెడు పనులు చేసేవారు మరణాంతరం యమరాజు, యమదూతలచే హింసించబడతారు. అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడవలసి వస్తుంది. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. అయితే ఇందులో ఏ వ్యక్తి ఆత్మ వణికిపోతుందో తెలుసుకొని ఇలాంటి 16 భయంకరమైన నరకాలు చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడ్డ పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి. ఈ 16 నరకాలకు విధించిన శిక్ష గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం 16 నరకాలు. తామిశ్రమం నరకం. అలాంటి వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారు. అతను ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు తామిశ్రమ నరకంలో కొడతారట. అంధతమిస్త్ర నరకం. ఒకరినొకరు కేవలం ఉపయోగానికి, ఆనందానికి గురిచేసే వస్తువుగా భావించి స్వార్థంతో జీవించే పురుషులు లేదా స్త్రీలు కాబట్టి అలాంటి వ్యక్తులు దీనిని పొందుతారు. వైతరణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు. గంగా నది ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్నిజ్వాలాలు ఉంటాయి. ఈ నది రంగు ఎరుపు. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి. తప్తమూర్తి నరకం. రత్నాలు, లోహాలు దొంగలించే వారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు. పుయోదకం నరకం. శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలు ఉన్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకొని ద్రోహం చేసేవాళ్ళు దీన్ని అనుభవించాలి. కుంభీపాకం నరకం. తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారు మరణం తర్వాత అతని ఆత్మ ఈ నరకానికి వస్తుంది. అక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అవిసి నరకం. అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరివేయబడుతుంది. లాలాభక్షం నరకం. ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు. అసితపత్రం నరకం. బాధ్యతారహిత్యంగా ఉండే కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టి హింసిస్తారు.
కాలసూత్ర నరకం. పెద్దలను గౌరవించని వారిని ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు. సుకర్ముఖం నరకం. ఈ నరకంలో మరణాంతరం వారి ఆజ్ఞ ప్రకారం ఇతరులను నాట్యం చేసేలా చేసేవారి ఆత్మలు పంపబడతాయి. మహావీచి నరకం. ఈ నరకం రక్తంతో పదునైన ముళ్ళతో నిండి ఉంటుంది. ఆవులను చంపేవారికి ఈ నరకంలో ఇబ్బంది కలుగుతుంది. షాల్మలీ నరకం. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్ళను కౌగిలించుకోవాల్సి వస్తుంది. వజ్రకుటార నరకం. చెట్లను నరికిన వారిని మరణాంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు. దుర్ధర నరకం. ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు వగైరా చేసి నిస్సహాయుల నుంచి వడ్డీ వసూలు చేసి ఈ నరకానికి వెళ్తారు. గరుడ పురాణంలో చెప్పిన ఈ 16 నరకాలు కేవలం కథలే కాదు, ఇవి మనకు ఒక హెచ్చరిక. మన జీవితంలో మంచి పనులు చేస్తే మన ఆత్మకు శాంతి కలుగుతుంది. కానీ చెడు మార్గంలో నడిచిన వారికి మరణాంతరం తగిన శిక్ష తప్పదు. కాబట్టి మనం మంచి మార్గంలో నడవాలి, ఇతరులకు సహాయం చేయాలి, దయతో జీవించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.